29/9/2025 దసరా శరత్నవరాత్రుల్లో సోమవారం శుద్ధ సప్తమి మూలా నక్షత్రం. సరస్వతీదేవి పూజ. దేవీ నవరాత్రుల్లో 8వ రోజు అలంకరణ సరస్వతీదేవి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ధిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ. పరాశక్తి జ్ఞానప్రదాత. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలము చదువులకే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం 9వ స్కందము 5వ అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాష, జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీదేవి పూజలు అందుకుంటుంది. ఈరోజు శ్రీనివాసంలో మా మనవలిద్దరి చేత సరస్వతీదేవికి పూజ చేయించి హారతి అయితే ఇచ్చామండి, చదువులు బాగా రావాలి అని. మంత్రము ఓం సరస్వతాయ నమః. హిందూ పురాణాలు, వేదాలు మరియు ఇతర గ్రంథాల ప్రకారము ఆమె జ్ఞానము, విద్య, సంగీతము, కళలకు అధిదేవత. ఆమె సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని భార్య అని చెప్తారు. కొన్ని పురాణ గాథల ప్రకారము సరస్వతి బ్రహ్మ సృష్టిలో సహాయం చేయడానికి తన శరీరం యొక్క ఎడమ వైపు నుండి ఉద్భవించింది. కొన్ని కథనాలలో విష్ణువు సరస్వతిని బ్రహ్మకివ్వగా ఆమె సహభార్య గంగతో గొడవ కారణంగా సరస్వతిని బ్రహ్మకు, గంగను శివునికి ఇచ్చాడు. లలితోపాఖ్యానము మరియు ఇతర గ్రంథాలు త్రిపుర సుందరి సరస్వతిని సృష్టించిందని మరియు బ్రహ్మకు అతని భార్యగా ఇచ్చిందని పేర్కొన్నాయి. జ్ఞానదేవత అయిన సరస్వతీదేవిని వసంత పంచమి రోజున ఆరాధిస్తారు. నవరాత్రి 9 రోజులు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. అష్టోత్తర శతనామావళి ఆ స్తోత్రంతో పూజిస్తారు. సరస్వతీదేవికి 12 నామాలు: భారతి, సరస్వతి, శారద, హంసవాహిని, జగద్ఖ్యాత, వాగీశ్వరి, కౌమారి, బ్రహ్మచారిణి, బుద్ధిదాత్రి, వరదాయిని, క్షుద్రగంట మరియు భువనేశ్వరి. సరస్వతీదేవి వాయించే వీణ పేరు కచ్చపి. కొన్నిసార్లు దీనిని విపంచి అని కూడా అంటారు. ఈ వీణ పేరు కచ్చపి పరాశక్తి రూపంలో దేవిని సూచిస్తుంది. కచ్చపి అంటే తాబేలు. ఈ వీణ కచ్చపికి సంబంధించిందని భావిస్తారు. విపంచి. జగద్గురు ఆదిశంకరాచార్యులు తన సౌందర్య లహరిలో సరస్వతీదేవి విపంచిగా వాయించే దృశ్యాన్ని వర్ణించారు. ఈ వీణ జ్ఞానాన్ని, కళను సూచిస్తుంది. ఈ వీణకు 24 కంఠధ్వనులున్నాయి. కంఠధ్వనుల వెంట 4 తీగలు మరియు పక్కన 3 తీగలు ఉంటాయి. పైన పేర్కొన్న 4 తీగలు 4 వేదాలను వర్ణిస్తాయి. అవి ఋగ్వేదాన్ని సూచించే సారిణి, యజుర్వేదాన్ని సూచించే పంచమం, సామవేదాన్ని సూచించే మంత్రం మరియు అధర్వణ వేదాన్ని సూచించే అనుమంద్ర. సరస్వతి పూజ రోజు పిల్లలకి చక్కగా అక్షరాభ్యాసాలు చేస్తారండి. చదువుల్లో ఉన్నతంగా పైకి రావాలని బాసర, వర్గలు, అలాగే ఎక్కడ ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయాలు ఎక్కడున్నా సరే పిల్లల్ని తీసుకొని చక్కగా వాళ్ళకి ఆ పూజలు అయితే చేయించుకుంటారు. బాసరలో కొలువైన సరస్వతి అమ్మవారిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. శ్రీనివాసంలో అమ్మవారికి పళ్ళు, పాలు, సగ్గుబియ్యం పరవాన్నం, వడపప్పు, పానకం అయితే నైవేద్యం పెట్టుకొని పిల్లల చేత అయితే పూజ చేయించుకొని సరస్వతి మాత అనుగ్రహాన్ని అయితే పొందాం. ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్రైచ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. విద్యార్థులు జ్ఞానాన్ని కోరుకునేవారు ఈ మంత్రాలను జపించడం ద్వారా ఉన్నతమైన జ్ఞానము మరియు తెలివిని పొందవచ్చు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా సరస్వతీదేవి కృపను పొందవచ్చు మరియు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు శ్రీనివాసంలో శ్రీ సరస్వతీదేవి పూజ చేసుకొని ప్రసాదం నివేదించుకున్నాం. పిల్లలు, మేము కూడా పూజ చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఆ సరస్వతీదేవి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ.